అందరికీ నమస్కారం. తెలుగు భాషా సంస్కృతులకు అంకితమైన ఈ పవిత్ర వేదికపై మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నా పేరు పావని రాజ్యలక్ష్మి పోతుకూచి. ప్రవాసంలో మన తెలుగుదనాన్ని, మన ఆచార వ్యవహారాలను, కళలను మరియు భాషా మాధుర్యాన్ని భావి తరాలకు అందించాలనే ఆశయంతో సిలికాన్ ఆంధ్ర మనబడి స్థాపించబడింది. మనతరం అనేది సిలికాన్ ఆంధ్ర వారి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అందులో భాగంగా ఇవాళ మనము ఆదిత్య కార్తిక్తో మాట్లాడబోతున్నాం. హాయ్ ఆదిత్య. నమస్తే భవాని గారు. నమస్కారం నాన్న. నీ గురించి పరిచయం చేసుకుంటావా? చేసుకుంటా. నా పేరు ఆదిత్య కార్తిక్ ఉపాధ్యాయులు. నేను అట్లాంటా జార్జియా నగరంలో ఉంటున్నాను. ఆ, నేను ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాను. నార్త్ వ్యూ హై స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాను నేను. అయితే నువ్వు మనబడిలో ఎప్పుడు చేరావు? నేను మనబడిలో ఆ, మొదటవ తర ఆ, మొదటవ తరగతిలో నేను చేరాను. నేను మనబడి పూర్తి చేసిన 5వ తరగతిలో. సో ప్రవాసం పూర్తి అయ్యేసరికి 5వ తరగతి కల్లా అంతా అయిపోయింది అనమాట. అంతా అయిపోయింది. అవును. అయినా కూడా 5వ తరగతిలో ప్రవాసం పూర్తి చేసి కూడా భలే మాట్లాడుతున్నాను నాన్న ఇప్పటికీ కూడా. అంటే ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుకుంటూ ఉంటాను. ఇంట్లోనే తెలుగు మాట్లాడతాం. ఓకే. తెలుగు ఇంట్లో అసలు ఇంగ్లీష్ కొంచెం కొంచెం మాట్లాడుతూ ఉంటాను ఏదైనా పని ఉంటే, కానీ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతుంటా. అయితే ఇప్పుడు నువ్వు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించడానికి ముందర, అంటే నీ 1వ తరగతి ముందు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు లేదా నేర్చుకుంటున్న కాలంలో మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీ స్నేహితులు బంధువులు ఎవరితో అయినా తెలుగులో మాట్లాడేటప్పుడు నీకు ఏదైనా అనుభవం ఏదైనా ఇది బాగా గుర్తుంది అనేది ఏమైనా ఉందా? ఉన్నాయి. ఆ, పెద్దగా ఏం కష్టాలు లేవు. కానీ కుటుంబం అంతా ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాం, ముందే చెప్పినట్టు. ఉమ్, చిన్నప్పుడు నాకు యాక్చువల్గా నేను ప్రీకేలో జాయిన్ అయినప్పుడు నాకు అసలు తెలుగే వచ్చన్నమాట. ఆ, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు అప్పుడు. ఉమ్, ఆ, అప్పుడు మా స్కూల్ ప్రిన్సిపల్ నాకు ఏదో డెవలప్మెంటల్ ఇష్యూ లేకపోతే ఏదైనా మానసిక సమస్య ఉందని మా మా నాన్నగారికి చెప్పారట. కానీ తీరా చూస్తే ఏమీ లేదు. ఆ, ఒక్క తెలుగు మాత్రమే వచ్చు, అందుకు అలాగా అనుకున్నారు. నాకు ఇప్పుడు ఆ విషయం నాకు ఇప్పుడు మళ్ళా చెప్తూ ఉంటే, మా అమ్మ నాన్న చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు బాగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మాట్లాడుతాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతాను. నాకేమి పెద్దగా ఏమి మెంటల్ డిఫికల్టీస్ ఏమీ లేవు అని నాకు ఇప్పుడు కొంచెం నవ్వొస్తూ ఉంటుంది నాకు. అవును, అది కరెక్టే. అది మనం చూస్తూ ఉంటాం. నేను కూడా ఒక బడిలోనే ఇప్పుడు పని చేస్తున్నాను మా దగ్గర ఒక స్కూల్ డిస్ట్రిక్ట్లో. అందులో కూడా అంతే. అంటే వాళ్ళకి పంజాబీ కానీ లేకపోతే స్పానిష్ కానీ వచ్చి ఉంటుంది కదా. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, కానీ వాళ్ళ మాతృభాషలో వాళ్ళు బాగా మాట్లాడగలరు. కానీ దాన్ని ఇదేంటో వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, అదేమైనా వీళ్ళకి ఏమైనా నేర్చుకోవడంలో డెవలప్మెంటల్ డిఫికల్టీస్ అది నువ్వు అన్నావు కదా, లేకపోతే ఏదైనా డిసెబిలిటీస్, లెర్నింగ్ డిసెబిలిటీస్ అంటే నేర్చుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, వీళ్ళకి సరిగ్గా చెప్పింది అర్థం కాదేమో, అట్లా ఏదో అనుకుంటూ ఉంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. మనం మాతృభాష నేర్చుకుంటే ఏంటంటే ఏ భాష అయినా ఇంకా అంతకన్నా తొందరగా అర్థమవుతుంది, వచ్చేస్తుంది. కాకపోతే దేనికైనా ఏదైనా భాష నేర్చుకునే మొదటైతే కొంచెం మనం ప్రయాస పడాల్సింది ఉంటుంది కదా. అంతే, అంతే. కరెక్ట్ చెప్తాను. అయితే ఇప్పుడు మీకు నువ్వు 5వ తరగతి కల్లా అయిపోయింది కదా, అప్పుడు నీకు తరగతులు జరిగేటప్పుడు మన సిలికాన్ ఆంధ్ర మనబడిలో తరగతులు జరిగేటప్పుడు ఏదైనా అనుభవం గుర్తుందా? అంటే ఏంటి ఇంత కష్టంగా ఉన్నాయి, ఇవన్నీ అసలు ఎందుకు నేర్చుకోవాలి, అలా ఎప్పుడైనా నీకు అనిపించిందా? నాకు నిజం చెప్పాలంటే మరీ అంత పెద్దగా కష్టంగా ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను ఆ, ప్రభాసం పూర్తి చేసే ముందు, అంటే నేను ప్రకాశం చదువుతున్నప్పుడు నేను తెలుగు మాట్లాడటానికి చదవడం మొదలెట్టాను. ఉమ్, అప్పుడు మా నాన్నగారు బాగా రుద్దారు. అందుకు చివరికి ప్రభాసంకి వచ్చేసరికి అంతా నేర్చేసుకున్నాను. ఆ, అందుకు ప్రభాసం బాగా సులువుగానే అయిపోయింది. ఆ, నేను తెలుగు మాట్లాడే పోటీలో కొన్నాళ్ళ క్రితం, అంటే చాలా రోజులు అయింది, కానీ సరైన సంవత్సరం నాకు గుర్తు రావట్లేదు, కానీ నేను బుడతల విభాగం గెలిచాను. ఉమ్, అప్పుడు అది అంతా చదివిన శ్రమ వల్ల, మా నాన్నగారు రుద్దడం వల్ల చివరికి ప్రభాసంగా వచ్చేసరికి బాగా సులువుగా అయిపోయింది. ఆ తర్వాత మా మనబడి అధ్యాపకురాలు హరిత విష్ణుభొట్ల గారు ఉమ్, చాలా బాగా చెప్పారు మాకు. మా తరగతుల్లో చాలా బాగా శ్రమపడి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని, ఎక్స్ట్రా ఉమ్. తరగతులు తీసుకుని బాగా కష్టపడి మా చేత సరిగ్గా చదివించారు. చివరికి మా అమ్మ నాన్నలు కూడా నన్ను బాగా రుద్దారు. సో ప్రభాసం పరీక్ష తీసుకునేసరికి బాగా సులభంగా బాగా సులభంగా చేయగలిగాను చివరికి. మరి అంత కష్టంగా నాకు ఏం అనిపించలేదు.
అంటే ఇప్పుడు మనకి తరగతులుకెళ్తూ ఉంటాం ప్రతి వారం. అండ్ మీరు దాని బదులు ఏ పుట్టినరోజుకో ఎళ్లి రావచ్చు. లేదా ఊరికే మీ స్నేహితులతో అలా బాస్కెట్‌బాలో, ఫుట్‌బాలో ఏదో ఆడుకుంటూ మీరు సమయం గడపొచ్చు. ఆహ్, హ్మ్. మోస్ట్‌లీ ఇవన్నీ ఏంటంటే మనం వారాంతాల్లో తరగతులు అవును. జరుగుతుంటాయి. ఆ వారాంతాల్లో ఏదో మధ్యలో ఇంటికి ఎవరో వచ్చుంటారు. లేదా వస్తారు. అలా ఏదో ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి తరగతులు పెడుతూ ఉంటే కొన్ని కొన్ని సార్లు కొంతమందికి చాలా కష్టమండి మాకు అవును. అంటుంటారు. పిల్లల్లో అలా ఏం మనం చూడం. అంటే మేము తరగతిలో ఉంటాం కాబట్టి నేనెప్పుడు పిల్లల్లో అలా చూడలేదు. ఆ! ఇంకెప్పుడెళ్తానురా అన్నట్టుగా. కానీ అవును. తల్లిదండ్రులు అలా అనుకుంటూ ఉంటారు కదా! ఎందుకెప్పుడు వారాంతాల్లో పెడుతూ ఉంటారు అని. అలాంటప్పుడు నీకేమనిపిచ్చింది? వారాంతాల్లో ఇలా తరగతులు ఉండటం వల్ల ఎలాంటి నాకు నేను మనబడి చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో అనా కానీ కొంచెం చిన్నవాడిని కాబట్టి నాకు మరి అంతలా ఏమనిపించలేదు. కానీ నా తరగతిలో కొంతమంది హై స్కూల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, మిడిల్ స్కూల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే కొంతమంది అయితే నాకు గుర్తుంది, ఒక అబ్బాయి అయితే వెనకాతలు కూర్చుని తన మ్యాథ్ హోంవర్క్ చేసుకుంటూ ఉండేవాడు. సో అలా చూస్తుంటే కొంతమందికి కష్టం అనిపిస్తుంది. నాకు నాకు ఇప్పుడు నా హై స్కూల్కి వచ్చాను కదా, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఎంత పని ఉంటుందో, లేకపోతే తర్వాత ఎంత ఎంత హోంవర్క్ ఇస్తారో, ఎంత ఇంటి పని ఉంటుందో చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారు నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే నాకు కూడా ఆ, ప్రతి శనివారం మనబడి ఉంటే నేను కూడా అరే ఏంటి ఇది, ఇంత కష్టంగా ఎందుకుంది నాకు అని కొంచెం అనుకునేవాడిని. కానీ నిజం చెప్పాలంటే నాకు మనబడి తరగతులు బాగా నచ్చాయి. ఎందుకంటే చాలా మటుకు వరకు పిల్లలందరూ 5వ తరగతి లేకపోతే 4వ తరగతి అందరూ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు బాగా స్నేహితులు దొరికారు. సో నేను తరగతికి వెళ్తుంటే నాకు ఆడుకున్నట్టు అయిపోయింది నిజంగా. అంటే ఇప్పుడు మనకు తరగతిలో గూడా కొంచెం ఇంటి పనులిస్తారు కదా! తెలుగులో. ఉమ్, కొద్దిగైనా ఇది చదువుకోండి, ఈ వారంలో ఈ ఉమ్, పద్యం నేర్చుకురండి, లేదా ఈ కథకి సంబంధించిన ప్రశ్నలు ఉమ్, నేర్చుకొని రండి. ఇలాంటి కొన్ని ఇంటి పనులు ఇస్తూ ఉంటారు కదా! ఉమ్. సో, ఆ ఇంటి పనులు చేసేటప్పుడు నీకేమన్నా కష్టం అనిపిచ్చిందా? ఆ కష్టం అనిపించలేదు. ఎందుకంటే మా నాన్నగారు మన బడిలో అధ్యాపకులు అందుకు ఆయన ఏదైనా సహాయం కావాలంటే నాకు చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన అంటే కొన్నిసార్లు అయితే ఆయన చేసేవాళ్ళు కదా, ఎందుకంటే ఆయన కూడా మనబడి టీచర్ కదా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు అని కొంచెం కొన్నిసార్లు అనుకుంటారు. కానీ ఆయన నేను ప్రభాసం తీసుకుంటున్నప్పుడు ఆయన ప్రకాశం నేర్పుతున్నారు కాబట్టి నాకు అంత మటుకు సహాయం చేసేవాడు నాకు. సో చివరికి ఏదైనా కష్టం లేకుండా నేను చేసేయగలిగాను. ఎందుకంటే వెనకాతలు మా నాన్నగారు మా అమ్మ ఉన్నారు. అందుకు నాకు పెద్దగా ఏం కష్టం అనిపించలేదు. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, తరగతిలో మనం నేర్చుకున్నా కూడా మన గురువులు సహాయం చేస్తారు. దాంతో పాటు మనం ఇంట్లో గూడా ఏదో రకంగా దాన్ని మళ్ళీ ఆహ్, చదువుకోవటం, ఇంకొకసారి గుర్తు చేసుకోవటం, అట్లాంటివి ఇంటి పనులు చేసుకోవడం అనేది మనం మళ్ళీ మళ్ళీ నేర్చుకున్న దాన్ని గుర్తు చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది. అంతేనా నువ్వు చెప్పింది? అంతే. అలాంటప్పుడు ఎవరైనా మనకి ఇక్కడేంటంటే అమ్మా, నాన్న మన బడిలో వచ్చి చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళకి కొంచెం అంటూ మాట్లాడటం అది వస్తుంది గాబట్టి, మనం అడిగే ఏదైనా ప్రశ్నకి వాళ్ళు మనకి ఈజీగానే సహాయం చేయగలరు. కాబట్టి మనకలాంటి చెయ్యలేమేమో అనే అంత కష్టమైన ఇంటి పనులైతే ఎప్పుడు ఇవ్వరు. అంతేనా? అంతే. ఇస్తారా? మన బడిలో ఇంటి పని మరి అంత కష్టంగా ఏం లేదు. కొన్నిసార్లు అయితే ప్రభాసంకి వచ్చేసరికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే సందులు సమాసాలు ఇలాంటివన్నీ కొంచెం కష్టంగా ఉన్న ఆ, పాఠాలు ఉంటాయి కాబట్టి కొంచెం బాగా చదవాలి. కానీ ఇంటి పని వరకు ఏం అంత కష్టంగా లేదు. ఒకవేళ పొట్టి శ్రీరాములు పరీక్షకి చదివేటప్పుడు అప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకంటే మొత్తం చదవాలి కదా. కానీ అవును. మొత్తం అన్నీ చదవాలి ఇంటి కాబట్టి. పని వరకు నాకు ఎంత ఏం కష్టంగా అనిపించలేదు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పమంటావా? ఇప్పుడు ప్రభాసంలో అంతకుముందు మీరు నేర్చుకున్నట్టు అలంకారాలు అవన్నీ కూడా లేవు. ఆ, ఇప్పుడు ఇంకా ప్రభాసాన్ని చాలా సులువుగా, సునాయాసంగా నేర్చుకోగలిగేటట్టుగానే చేశారు. ఉమ్, కాబట్టి అప్పుడు మీరు నేర్చుకున్నట్టు కంద పద్యాలు, సీస పద్యాలు అట్లాంటి పద్యాలు కానీ, లేదంటే అలంకారాలు, ఛందస్సు లాంటి కష్టంగా అనిపించే అయితే అంశాలైతే లేవు. కాబట్టి ఇంకా సులువుగా చేయొచ్చేమో. కాబట్టి ఉమ్. ఇప్పుడు నువ్వు అప్పుడు అనుకున్నంత ప్రకాశం, ప్రభాసం ఇప్పుడు కష్టంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత చాలా సునాయాసంగా మార్చేశారు కాబట్టి. కానీ అంత కష్టంగా ఉన్నా మీరు బాగా నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు గూడా అంత బాగా మాట్లాడగలుగుతున్నారు. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకనిపిస్తుంది. ఏమో ఇది ఇలా కాదు నేనే ఇంకా వీళ్ళకన్నా ఎక్కువగా
కొన్ని కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాడేస్తున్నట్టున్నాను. వీళ్ళే ఇంకా కొంచెం నాకన్నా బాగా మాట్లాడుతున్నారు అని. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఇంకో ప్రశ్న నాన్న. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నాతో అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నావు కదా! కానీ ఇప్పుడు నువ్వు ఇంత తెలుగులో మంచిగా మాట్లాడుతూ ఉన్నా కూడా నీకు ఇంకేవైనా చిన్న చిన్న ఏమంటారు కొన్ని కొన్ని సార్లు ఎవరన్నా ఆహ్, సహాయం చేయడం లేకపోతే మీరు భయపడటం, బెరుకుగా ఉండటం అలాంటిది ఏదైనా ఉంటుందా? మాట్లాడాలంటే ఎవరి ముందరైనా తెలుగులో మాట్లాడంటే అంటే పెళ్ళికెళ్ళాము లేదంటే ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళాము అక్కడ. పెద్దవాళ్ళతో తెలుగులో మాట్లాడడం బాగానే సులువుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, మనం తెలుగులో మాట్లాడతాం బాగానే ఉంటుంది. కానీ నాకెక్కడ కష్టం ఉంటుందంటే మా తోటి పిల్లలతో మాట్లాడడం. కొంతమంది అయితే ఆ, వాళ్ళకి అసలు తెలుగు రాదు. వాళ్ళు హిందీ మాట్లాడతారు, లేకపోతే తమిళ్ అవును. మాట్లాడతారు. వాళ్ళతో ఎలాగో తెలుగులో మాట్లాడలేం. కానీ కొంతమంది మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు పిల్లలు. అవును. కొన్ని విషయాల్లో అది బాగానే సులువుగా ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి. కొన్నిసార్లు తెలుగులో ప్రయత్నించినా కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడకపోవడం వల్ల నాకు కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేదు. ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడి వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం చెప్తే మళ్ళీ నేను తెలుగులో మాట్లాడితే ఆ, అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో నేను కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను అప్పుడు. హ్మ్. కానీ ఒకవేళ నేను తెలుగులో మాట్లాడగలిగితే అప్పుడు సులువుగా అవుతుంది వాళ్ళతో. ఆ! అవును. అది కరెక్టే. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఏమైనా కొద్దిగా అటు ఇటు మాట్లాడినా వాళ్ళు మనల్ని ఆహ్, తప్పు పట్టేసేసి ఇదేంటి ఇలాంటి మాటలు మాట్లాడడం లాంటివి అన్నారు. సో, మనం ఏమి అంత భయపడాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళతోటి సులువుగానే మాట్లాడొచ్చు. మనతో పాటు ఉన్న వాళ్ళు కొద్దిగా మాట్లాడతారు తెలుగులో అని అన్నా కూడా మనం మాట్లాడొచ్చు. పర్లేదు. మనం చెప్పేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది కాబట్టి కరెక్ట్. నువ్వు చెప్పేదేంటంటే తెలుగు వాళ్ళే అయినా వాళ్ళకి మాట్లాడే అది లేకపోతే కష్టం. మనం మాట్లాడాలి. మాట్లాడే ప్రయత్నం మనం చేయలేం. అంటే చాలా కొంతమంది తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడరు ఆ! అదే. కొంతమందికి నేనదే అడుగుతున్నాను. కొన్ని సార్లు ఎందుకో వాళ్ళు బెరుకుగా అట్లా కొద్దిగా అనుకుంటారు. ఎందుకు ఇప్పుడు మాట్లాడాలా? లేదా తప్పు మాట్లాడతామేమో అనే భయం ఉండి కూడా కొంతమంది మాట్లాడరు. ఉమ్, కానీ పర్వాలేదు గదా! మనమేమి వాళ్ళని ఎందుకు ఇది చేసావు? ఎందుకు ఆ పదం యూజ్ చేసావు? దీని బదులు అది కదా వాడాల్సింది అలా మనం ఎవరిని ఏమనం కాబట్టి ఊరికే ప్రయత్నించొచ్చు. స్నేహితులతో మాట్లాడటంలో తప్పేంది. అదైతే చాలా నేను వరకు గమనించింది యాక్చువల్గా ఏంటంటే, నేను గమనించింది పెళ్ళిళ్ళలో ఇలా ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు చాలామంది మన వ్యాకరణం గురించి ఎవరు పట్టించుకోరు. చాలామందికి యాసలు ఉంటాయి, అవును. లేకపోతే వాళ్ళ కొన్ని వాళ్ళ పదాలు వాడుతూ ఉంటారు. అలాంటివి మనం గ్రాంథికంగా మనం ఎప్పుడు వాడము. అందుకు ఎవరు పట్టించుకోరు వ్యాకరణం గురించి. అది నేను మనబడి పూర్తి చేశాక లైక్ 6వ తరగతిలో అలా ఉన్నప్పుడు నేను చాలా పట్టించుకునేవాడిని. వ్యాకరణం సరిగ్గా ఉండాలి. నేను సరిగ్గా ఇక్కడ ఈ అనువాదం వాడనా, ఈ విభక్తి వాడనా నేను పట్టించుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలామంది అలా పట్టించుకోరు. అందుకు నేను నాకు వచ్చింది అప్పుడు వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పడంలో నేను ఎక్కువగా ఆ, ధ్యాస పెడతాను. ఎక్కువ వ్యాకరణం మీద ఎక్కువ ధ్యాస పెట్టట్లేదు ప్రస్తుతానికి. వ్యాకరణం అది మనబడిలో నేర్పినది ఎలాగో వస్తుంది. అది కరెక్ట్. చాలా సరిగ్గా చెప్పావు. ఇప్పుడు వ్యాకరణం అనేది మనం ఒకవేళ ఎవరికైనా ఒక లేఖ రాస్తున్నాం, లేదంటే ఏదైనా ఒకటి రాస్తున్నాం అంటే అలాంటప్పుడు మనము దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అండ్ అలా చేయటానికి మనం బాగా కృషి చేయాలి. అంటే మంచి పదాలు యూజ్ చేయాలి. మంచి మంచి పదాలు వాడుకోవాలి. లేదా తప్పులు రాయకుండా ఉండాలి. లేదంటే ఇంకా వ్యాకరణ అంశాలు కూడా చూసుకోవాలి. ఎలాంటి వాడుతున్నాము ఏంటిది అని. కానీ మనం మాట్లాడేటప్పుడు అది తెలుగు అనే కాదు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కూడా ఆ, అందరూ ఒకేలాగా మాట్లాడరు కదా. నువ్వు అంటున్నట్టు యాసలు అన్ని భాషల్లో ఉంటాయి. ఇప్పుడు మేము ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి మీరు ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అవును. పైగా ఏంటంటే మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మీకు వచ్చే పదాలు మీరు నేర్చుకుంటున్న ఆ రకమైన కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ అది కూడా తేడా ఉంటుంది మేము అవును. మాట్లాడేదానికి మేము మాట్లాడేదానికి. కానీ అలాగని మనం మాట్లాడకపోతే ఇక్కడ వద్దులే మనకు బెరుకుగా ఉంటుందేమో మనం మాట్లాడే ఆంగ్లంలో ఏమన్నా తప్పులు దొరుకుతాయేమో అనుకుని మాట్లాడుకుంటుంటే మనం ఉండలేం కదా ఇక్కడ ఇలా అవును. వస్తుంది. మనం ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పుడో అప్పటికైతే నేర్చుకోగలుగుతాం ఆ నమ్మకం పెట్టుకోవచ్చు. కరెక్ట్. చాలా బాగా చెప్పావు నాన్న. అయితే నువ్వు ఆ, తెలుగు మాట్లాట పోటీల్లో కూడా పాల్గొన్నానని చెప్పావు కదా. అవును. నువ్వు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలుగులో నీ ఏదైనా లక్ష్యం ఏమైనా పెట్టుకున్నావా? ఆ, మా నాన్నగారికి
ఓ పెద్ద ఆశ ఉంది. నేను ఎప్పటికైనా తెలుగు యాంకర్ సుమలాగా, ఆ, సుమగారిలాగా అనర్గళంగా, అంటే అసలు తూచా తప్పకుండా, ఆ, ఏ ఏ ఏ ఏ ప్రశ్న అడిగినా దానికి సరైన జవాబు చెప్తూ చమత్కారంగా మాట్లాడడం, అలాగ మాట్లాడగలిగితే ఆ, నాన్నకి చాలా ఆనందంగా ఉంటుంది. నేను కూడా అది లక్ష్యం కింద పెట్టుకున్నాను. ఆ ఆ విధంగా నేను చేయాలేమో అని ప్రయత్నిస్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా తెలుగు బాగా సరిగ్గా, ఆ, దొల్లకుండా, పదాలు దొల్లకుండా, తడబడకుండా సరిగ్గా మాట్లాడడానికి ప్రయత్నించి చమత్కారంగా జోకులు హ్మ్. వేస్తూ మాట్లాడుతూ అలా అంత అంత దాకా అంత స్థాయికి వెళ్దామని నా నా ప్రయత్నం. తర్వాత నేను మా నాన్నగారి సహాయంతో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ, ఓ 6వ తరగతిలో అలాగా ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను భాగవత పద్యాలు నేర్చుకున్నాను పార్థునేమ గారి దగ్గర. ఆ! నేను ఆ, భాగవతం పలిగడిది భాగవతమం అనే టీవీ షోలో కూడా నేను పాల్గొన్నాను. సో, నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఎక్కడో చూసినట్టుగానే ఉంది అనుకున్నాను. యా. ఎందుకంటే మనకి ఇలా ఉగాది సిలికాన్ ఆంధ్రాలో మనకి ఉగాది అప్పుడు కొన్ని ఆ, కార్యక్రమాలు ఉంటాయి కదా. అందులో ఇలా పోటీలు పెట్టినప్పుడు భాగవత పద్యాలు పోటీలు పెట్టారు. ఉమ్, పెట్టి వాళ్ళు కొన్ని ఇచ్చారనమాట. ఈ పద్యాలు నేర్పించండి అని. సో ఆ పద్యాల్లో ఏదైనా మనం ఒకటి నేర్పించవచ్చు పిల్లలకి. వాళ్ళు వెళ్ళి అక్కడ పోటీలో పాల్గొంటారు, దాని గురించి పాడతారు. ఉమ్, అయితే నేను ఏ ఎలా నేర్పించాలి ఏంటి, అది ఏదన్నా కొంచెం బాగా ఎలా పలుకుతారు ఏంటో తెలిసిన తర్వాత నేర్పిస్తే బాగుంటుంది కదా అని కరెక్ట్గా నేను ఆ పలికడి భాగవతం కార్యక్రమంలో ఉన్న చాలా వీడియోస్ యూట్యూబ్లో చూసి, అందులో చూసి అప్పుడు నేను అవన్నీ ఓకే, ఇది ఎలా ఉంది, ఇది కష్టంగా ఉందా, ఇది సులువుగా ఉందా, ఇదైతే నేర్చుకోగలుగుతుందా, అట్లాంటివి చెక్ చేసి అప్పుడు నేను కూడా పలికెడిది భాగవత పద్యమే ఉంది కదా, ఆ ఉమ్. పద్యాన్ని నేను నేర్పించాను ఆ, మా అమ్మాయికి. అప్పుడు కరెక్ట్గా దాంట్లో తనకి మొదటి బహుమతి వచ్చింది. అది నేను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను. ఓకే యా. ఓకే. సో ఓ నీకు మూడు అలాంటప్పుడు నువ్వు ఆ భాగవత పద్యాలు అవి నేర్చుకునేటప్పుడు కూడా నీకు ఇక్కడ నేర్చుకునే తెలుగు కొంచెం బాగానే ఉపయోగపడి ఉంటుంది కదా. అసలు మనకు అవును, తెలుగు రాకపోతే అవన్నీ నేర్చుకోగలుగుతామేమో, ఎందుకంటే మనం కొంత నేర్చుకోగలుగుతాం. కానీ తెలుగులో అంటే పార్థు గారికి ఏమైనా నియమాలు కొన్ని ఉన్నాయి. తెలుగులో రాయాలి అంటే తెలుగులో ఆ పద్యం రాసి దాని తాత్పర్యం తెలుసుకుని అప్పుడు నేర్చుకోవాలి అన్నమాట. తర్వాత కొన్నిసార్లు ఏదైనా ఓ పెద్ద మంచి పద్యం ఏదైనా ఉంటే, లైక్ ఉదాహరణకి మన శ్రీకైవల్య పదం ఇలాంటి పద్యాలకి ఛందస్సు కూడా ఏ ఛందస్సులో ఉందో అని కూడా చెప్తారు. అంటే సీస పద్యం ఇది అని, కంద పద్యం అని చెప్తారు. అవును, అందుకు అవన్నీ చెప్పినప్పుడు మనకి ఏవి తెలియకపోతే అర్థం కాదు కదా. అదే అర్థం కాదు. సో చాలా మంది యాక్చువల్గా మా మా తరగతిలో తరగతులు జరిగేవి, ఇంకా జరుగుతున్నాయి. నేను హై స్కూల్ చేరాను కాబట్టి కొంచెం కష్టమయ్యాయి, కానీ జరుగుతున్నాయి తరగతులు. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేర్పించండి. కానీ ఆ తరగతిలో చాలా మంది మనబడి విద్యార్థులే ఉన్నారు. చాలా ఓకే. చాలా మటుకు అందరూ మనబడి విద్యార్థులు ఉన్నారు. నా స్నేహితులు కూడా మనబడి నుంచి, లేకపోతే నాతో నాతో పాటు ఆ, మనబడి చదివిన వాళ్ళు కూడా కొంతవరకు ఆ తరగతుల్లో పాల్గొన్నారు. అందుకు తప్పకుండా సహాయం అవుతుంది. మనబడిలో మనం నేర్చుకునేది బాగా సహాయం అవుతుంది. అదే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మనం ఒకటి ఏదైనా నేర్చుకుంటే దాంతోటి ఆపేసిన మధ్యలో ఎప్పుడైనా మనం ఆపేసినా కూడా అది మన జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదైనా నేర్చుకున్న విషయం అయితే వృధాగా పోదు. కాబట్టి నువ్వు తెలుగు నేర్చుకున్నావు, నువ్వు ఇప్పుడు హై స్కూల్కో లేకపోతే కాలేజ్కో వెళ్ళేటప్పుడు ఒకవేళ ఫారెన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లాంటివి చేయకపోతే నువ్వు తెలుగును ఉపయోగించుకోలేకపోవచ్చు. ఫారెన్ అవును. లాంగ్వేజ్ క్రెడిట్స్ కోసం అన్ని నువ్వు చేయకపోతే, కానీ నేర్చుకున్న ఆ భాష అయితే నువ్వు ఇప్పుడు ఎవరితో అయినా ఇలా ధైర్యంగా మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు నీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే భాగవత పద్యాలు నేర్చుకోవాలనే ఒక ఆసక్తి కానీ, లేదంటే ఒక ప్రోగ్రామ్ని ఇలాగే యాంకరింగ్ చేయాలన్న ఒక ఆలోచనను కానీ, నీకు ఈజీగా అది చాలా సులువుగా నువ్వు దాన్ని అధిగమించగలుగుతావు, అవన్నీ చేరుకోగలుగుతావు, అట్లాంటివన్నీ చాలా చక్కగా చెప్పావు. ఇదైతే నేను నిజంగానే ఒప్పుకుంటాను. ఎందుకంటే నేనే ఆ వీడియోలు కొన్నిసార్లు విని, కొన్నిసార్లు ఎప్పుడైనా నేను ఇలా రాయాలి, ఏదైనా రాయాలి, ఒక చిన్న నాటకం రాయాలి, ఎందుకంటే మన మనబడిది ఏదైనా ప్రోగ్రామ్ వస్తుంది, లేదంటే మా గుళ్ళో ఏదైనా చేయించాలి అట్లా అనుకున్నప్పుడు, ఇదిగో ఇలా మాట్లాడుతుంటే నాకే మధ్య మధ్యలో అలా ఆంగ్ల పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు మాతోటి
ఇలా తెలుగులోనే ఒక ఒక నిమిషం మాట్లాడేది కానీ ఒనిమా మనం ఉంటుంది కదా మనం తెలుగు అవును. మాట్లాడాలి అలా ఓనిమా కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న ప్రసంగం కానీ మాతోటి ఎప్పుడు ఇప్పించలేదు. దానివల్ల ఏంటంటే మాకు అంత ఆ, భాష మాట్లాడేది ఏంటంటే ఊరికే వాడుక భాషే. నేను నీతో ఎలా అవును. మాట్లాడతాను, నువ్వు నాతో ఎలా మాట్లాడతావు అంతే. గ్రాంధికంగా రాయడం కానీ లేదంటే ఇలా ఒక నిమిషం మొత్తం తెలుగులోనే మాట్లాడేటప్పుడు ఒక మంచి మంచి పదాలను యూజ్ చేయడం కానీ అంటే అలాంటివన్నిటివి అప్పుడులో మాకు అంతగా అందరికీ జరిగిన విషయం అయితే కాదు. కొంతమంది చేశారు కాబట్టి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళుండొచ్చు కానీ అందరికీ అలాంటివి అప్పట్లో అంత అందుబాటులో లేవు అలాంటి ప్రోగ్రామ్స్. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం చాలా చక్కగా ఉంది నాన్న. నువ్వు ఇప్పుడే నాకన్నా ఎంత బాగా మాట్లాడుతున్నావు అంటే అయ్యో. ఇంటర్వ్యూ నేను నీకు తీసుకుంటున్నట్లేదు, నువ్వే నాకు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. అయ్యో అంత కాబట్టి లేదండి. నువ్వు నీ లక్ష్యాలు అయితే నువ్వు ఈజీగా చాలా సులువుగా చేరుకోగలుగుతావని నేనైతే నమ్ముతున్నాను. ఈరోజు నీ సమయాన్ని మాకు ఇచ్చావు, చాలా ఆనందంగా ఉంది ఆదిత్య. నీతో మాట్లాడడం కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకు. ముందుగా మీకు ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ, ఇలాగే మనం అందరం కలిసి మన తరం ద్వారా తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిద్దాం. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా ఆదిత్య? పెద్దగా లేదు. మనబడి మీ పిల్లల చేత చేర్పిద్దాం అంటే తప్పకుండా చేర్పించండి. నాకు బాగా ఉపయోగపడింది. ఆ, మా మా అమ్మమ్మ నాన్నమ్మలతో మాట్లాడడం, లేకపోతే తెలుగు నేర్చుకోవడం, పద్యాలు నేర్చుకోవడం, ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు, లేకపోతే తెలుగు సినిమాలు చూడడం, ఇలాంటి చాలా మంచి విషయాలు, చాలా మన సంస్కృతికి దగ్గర చేసే విషయాలు నేర్చుకోవడం వల్ల ఆ, నాకు బాగా సంతోషంగా ఉంది. అందుకు తప్పకుండా మనబడి మీ పిల్లల చేత ఆ, చేర్పించండి, లేకపోతే తెలుగు నేర్పించండి. సరిగ్గా చెప్పాం, అంతే కదా. మనం ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తేనే అది ఇంకా ముందు తరాలకి వెళ్తుంది. లేదంటే ఒక తరానికి మనం తెలుగు భాషను దూరం చేసేసిన వాళ్ళు అవుతాం. అది మనం చేయకూడదు. మనం నేర్చుకుంటే మనం మాట్లాడింది మనం నేర్పించింది ఇంకా ముందు తరాలకి సులువుగా వెళ్ళగలుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం మాకు ఎంతో ముఖ్యం. అందుకని మీరు కూడా మా ఆదిత్య చెప్పినట్టు మీ పిల్లలకి తెలుగు నేర్పించడానికి ప్రయత్నించండి, నేర్పించండి. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ ఆదిత్య. ధన్యవాదాలు నాని. ధన్యవాదాలు. ధన్యవాదాలు.